మనం ప్రీవియస్ క్లాసెస్లో సెంటెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సెంటెన్సెస్లో స్టేటస్ సెంటెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. స్టేటస్ సెంటెన్సెస్లు ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఫ్రేమ్ చేయాలి, పాస్ట్ టెన్స్లో ఎలా ఫ్రేమ్ చేయాలి, ఫ్యూచర్లో ఎలా ఫ్రేమ్ చేయాలి. అయితే ఇవన్నీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ని గమనిస్తే ఎక్కడ వేరియేషన్ వస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్స్ దగ్గర వేరియేషన్ వస్తుంది. అసలు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అయితే ఇక్కడ పర్సన్స్ వస్తాయి, ఈ పర్సన్స్. ఆ తర్వాత వెర్బ్ దగ్గర ఈ హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఏదో ఒకటి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ స్టేటస్ సెంటెన్సెస్ గురించి ఓవర్ వ్యూగా ఎలా ఉంటుందో చూద్దాం. మనకు తెలుసు పర్సన్స్ అనేవి సింగులర్, ప్లూరల్. అయితే సింగులర్లో ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి. అదేవిధంగా ప్లూరల్లో ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి అనేది మనకి తెలుసు. ఇక్కడ ఆ పర్సన్స్ ఏ పర్సన్స్ అయితే వస్తాయో ఆ పర్సన్స్ ఏ పర్సన్లో, ఏ టైప్ ఆఫ్ పర్సన్లో ఉన్నాయి, దానికి ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది అనేది ఇక్కడ రాశాం. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో తీసుకుంటే ఫస్ట్ పర్సన్ సింగులర్లో ఫస్ట్ పర్సన్ ఐకి యామ్ వస్తుంది. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వస్తుంది. అదే ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ ఆర్ షెల్ బి, అంటే విల్ బి రాసుకోవచ్చు, షెల్ బి రాసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ పర్సన్ యూ చూసుకుంటే ప్రెజెంట్ టెన్స్లో ఆర్ వస్తుంది, పాస్ట్ అయితే వర్ వస్తుంది, ఫ్యూచర్ అయితే విల్ ఆర్ షెల్ బి అనేది వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్లో ఈ ఆర్ షీ, ఇట్ అనేవి ఉంటాయి. హీ అయితే ఈ అయినా, షీ అయినా, ఇట్ అయినా ప్రెజెంట్ టెన్స్లో ఏ హెల్పింగ్ వెర్బ్ వచ్చిందంటే ఇజ్ అనేది వస్తుంది. అదే పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ వస్తుంది. అదే ఫ్యూచర్లో అయితే విల్ బి ఆర్ షెల్ బి అనేది వస్తుంది. ఇది గమనించాలి. ఇక ప్లూరల్ వచ్చేసరికి పర్సన్స్లో ప్లూరల్లో చూస్తే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చేసరికి వి వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది అంటే ఆర్ వచ్చింది. అదేవిధంగా పాస్ట్లో వర్ వస్తుంది. ఫ్యూచర్లో విల్ బి ఆర్ షెల్ బి వస్తుంది. సెకండ్ పర్సన్ ఏంటి అంటే యూ కూడా ఆర్ఏ వస్తుంది ప్రెజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్ వచ్చేసరికి వర్ వస్తుంది. ఫ్యూచర్ వచ్చేసరికి విల్ ఆర్ షెల్ బి వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి అంటే దే వస్తుంది. దేకి ఆర్ అనే వస్తుంది. ప్రెజెంట్ టెన్స్లో అయితే పాస్ట్ టెన్స్లో వర్ వస్తుంది. ఫ్యూచర్ టెన్స్లో విల్ ఆర్ షెల్ బి వస్తుంది. ఇక్కడ గమనిస్తే మనం సింపుల్గా ఇప్పుడు వీటన్నిటిని గమనించి మనం ఒక కంక్లూజన్కి రావాలి. పర్సన్స్ స్టేటస్ సెంటెన్సెస్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏ పర్సన్ అయినా ఫ్యూచర్కి వచ్చేసరికి విల్ బి ఆర్ షెల్ బి అనేది వస్తుంది అనేది బండగుర్తుగా గుర్తుపెట్టుకోవాలి. విల్ ఆర్ షెల్ బి అనేది ఏ పర్సన్ వచ్చినా అది ఫ్యూచర్లో రాసేటప్పుడు అది స్టేటస్ సెంటెన్సెస్ అయితే విల్ బి ఆర్ షెల్ బి అనేది కామన్గా అన్నిటికీ వస్తుంది. ఇక్కడ మారేది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్లో రెండే మనకు కనపడతాయి, వజ్ ఆర్ వర్. అయితే వర్ అనేది ఏదొచ్చినప్పుడు వస్తుంది. ఇక్కడ యూ అనేది సింగులర్లో సెకండ్ పర్సన్ యూ వచ్చినా ఆ తర్వాత ప్లూరల్ ఏదైనా కానీ వర్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేసరికి ప్లూరల్ పర్సన్స్ వచ్చేసరికి ఆర్ వస్తుంది ఏదొచ్చినా. తర్వాత సింగులర్లో ఐకి ఆమ్ రావాలని, యూకి ఆర్ రావాలని, హీకి ఇజ్, షీకి ఇజ్, ఇట్కి ఇజ్ రావాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ స్టేటస్ సెంటెన్సెస్ ఇన్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా, పాస్ట్ టెన్స్లో ఎలా, ఫ్యూచర్లో ఎలా రాసుకోవాలనేది ఇక్కడ ఓవర్ వ్యూ ఇచ్చాము. అదేవిధంగా ఇదే సెంటెన్సెస్ని క్వశ్చన్లో రాయాలి అంటే సింపుల్. ఇక్కడ మనం చూస్తున్న ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఫస్ట్ వి అంటే హెల్పింగ్ వెర్బ్స్ రాసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అది రాసుకోవాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాసుకుంటే ఇది క్వశ్చనరీ ఫామ్గా వస్తుంది. ఇప్పుడు ఏ సెంటెన్స్ తీసుకున్నా ఈ ఫామ్లో రాసుకుంటే వీటన్నిటికీ మనం క్వశ్చనరీ ఫామ్లో కూడా రాసుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.